అయితే యాక్చువల్‌గా మీ డ్రెస్ విషయం గురించి కూడా మాట్లాడారు. హ్మ్. అంటే బేసిక్‌గా ఎనీ రియాలిటీ షోస్ వీటన్నిటిలో పెద్ద పెద్ద షోస్ ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే అది ఫర్ ద స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తారు హ్మ్. యాక్చువల్‌గా. బట్ అంటే పొట్టి బట్టలు ఇయన్నీ ఇంత మాట్లాడారు యాక్చువల్‌గా ఏం జరిగింది మీకు ఎగ్జాక్ట్‌గా? యాహ్! సో, నేను ఆ పాటలు గూడా జెప్తాను. 'అంతరామమయం' ఇంకా 'ఊరు పల్లెటూరు' హ్మ్. ఈ 2 సాంగ్స్‌కి గూడా పైన ఓణి అనేది చాలా పొట్టిగా ఇచ్చారు. హ్మ్. అది నేను ఎంత లాక్కుందామని ట్రై చేసినా అవ్వలేదు. హ్మ్. అయినా నేను 'అంతరామయంకి' అలానే యేసుకున్నాను. హ్మ్. 'ఊరు పల్లెటూరుకి' నా ఓన్ ఓణి యేసుకున్నా. ఇంకా వాళ్ళది ఓకే. అవ్వకపోతే అంత కనిపిస్తుందని నా ఓన్‌ది యేసుకున్నా. హ్మ్. సో, అదేసుకున్నాక నన్ను చాలా తిట్టారు గూడా పిలిచి, "అలా ఎలా యేసుకుంటావు ఓన్‌గా" అని. హ్మ్. పాడే ముందు నా మూడ్ ఎలా పాడు చేయాలో వాళ్ళకి తెలుసు. హ్మ్. సో, అది చేస్తారు. హ్మ్. అండ్ మెంటల్ ట్రామా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్మ్. నేను ఎలిమినేట్ అయ్యే షెడ్యూల్. హ్మ్. నేను పాడే ముందే కరెక్ట్‌గా డైరెక్టర్ వచ్చి మైక్‌లో ఈసారి ఎలిమినేషన్ ఉంది మీరు మర్చిపోకండి అని కావాలని చెప్పారొచ్చి. హ్మ్. అది మరి ముందు ప్లాన్ చేశారు కాబట్టే చెప్తున్నారని ఆడియన్స్‌కి అర్థం కావాలి. హ్మ్. సో, ఇట్స్ ఆల్ ప్లాన్డ్. అండ్ అవుట్‌ఫిట్స్ విషయానికి మళ్ళీ వస్తే జ్ఞాపిక వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారని నాకు తెలిసింది. హ్మ్. ఇలా మేమేం తప్పుగా ఇవ్వలేదు మీరు ఎవరు? చూడండి అని. హ్మ్. సో, నేను పాటలతో సహా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 'ఊరు పల్లెటూరు' మీరే చూడండి. ఓకే. సో, అది ఇంకా 'లాలు దర్వాజా లస్కర్' అనే పాటొస్తుంది. ఆ! నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఆ పాటకి 9 గజాలు చీరిచ్చి నన్ను చుట్టేసారు లిటరల్లీ. కట్టలేదు. హ్మ్. చుట్టేసారు. హ్మ్. అండ్ దట్ టూ ఒక అబ్బాయి కట్టాల్సొచ్చింది. ఐయామ్ వెరీ అన్‌కంఫర్టబుల్ అని చెప్పాను గూడా ముందు. హ్మ్. సో, అయినా గూడా లేదు ఇంకా ఆప్షన్ అంటే లేదని 2, 3 ఇచ్చి ఆప్షన్ చూజ్ చేసుకోమంటారా? లేకపోతే లేదు. ఇచ్చిందేనా? హ్మ్. వాళ్ళిచ్చిన ఔట్‌ఫిట్టే యేసుకోవాలి. మా దగ్గర హ్మ్. ఎంత మంచిదున్నా గూడా వద్దనేవాళ్ళు. హ్మ్. వాళ్ళిచ్చిందే యేసుకోవాలనేవాళ్ళు. హ్మ్. హ్మ్. సో, ఆ 'లాలో దర్వాజా లస్కర్‌కి' అంతా చుట్టేసి ఐ ఫెల్ట్ వెరీ సఫోకేటెడ్. హ్మ్. ఇక్కడ పక్కన స్కిన్ కనిపించింది. అయినా చెప్పా నేను ఏడ్చాను యాక్చువల్లీ. హ్మ్. వద్దు నేను ఐ కాంట్ పెర్ఫార్మ్ వెల్ హ్మ్. కాస్ట్యూమ్ ఇలా ఉంటే హ్మ్. అని గూడా చెప్పాను. కానీ లేదు అండ్ యూ హావ్ టు పెర్ఫార్మ్. హ్మ్. ఇది ఫోక్ రౌండ్. హ్మ్. మీరందరూ గూడా డాన్స్ చేయాలి. హ్మ్. పోనీ ఓకే. డాన్స్ ఏస్తే మంచిది. యాక్చువల్లీ ఇంటరాక్ట్ అవుతున్నట్టు మంచిగా హ్మ్. హ్మ్. పాటలో కలిసిపోయి యెస్. వైబ్ అవుతున్నట్టు. యాహ్! కానీ ఫోర్స్ చేసి అలా కంపేర్ చేయొద్దు వేరే వాళ్ళతో. హ్మ్. చిన్న పిల్లలు ఎంత బాగా చేశారు మీరు వేస్ట్ ఇంత ప్రొఫెషనల్ సింగర్స్ అని హ్మ్. గూడా అన్నారు. హ్మ్. సో, ఇది చాలా చాలా తప్పు. హ్మ్. అయితే ఈ ఏదైతే ఇప్పుడు ఈ డ్రెస్ గురించి మనం మాట్లాడుతున్నామో అది మీ ఒక్కళ్ళకే జరిగిందా? లేదు. హ్మ్. సో, కొంతమంది పేరెంట్స్ అక్కడ పేర్లు చెప్తాను. హ్మ్. ధృతి వాళ్ళ మదర్. హ్మ్. వాళ్ళ మదర్ వెళ్లి గూడా ఇలా డైరెక్టర్ గారి వైఫ్‌తో గొడవ పెట్టుకున్నారు మా అందరి ముందే. హ్మ్. కింద గట్టుకోమంటున్నారు. మేము చెయ్యము. హ్మ్. స్కిన్ కనిపించలేతే మేము చెయ్యము అని గూడా హ్మ్. చెప్పారు. హ్మ్. అండ్ శ్రీలలితాస్ మదర్. ఆవిడ హ్మ్. ఒకటే ఒక షెడ్యూల్‌కొచ్చారు. హ్మ్. అప్పుడు ఈ 'లాలు దర్వాజాలు వేసుకున్న' పాట చూసి మా మదర్‌తో అన్నారు. హ్మ్. "నువ్వు కాబట్టి ఊరుకుంటున్నావు. నేనైతే చాలా గొడవ పెట్టుకున్నా. నువ్వు గూడా ఎళ్లి గొడవ పెట్టుకో" అని చెప్పారు. హ్మ్. సో, అక్కడ చాలా మంది సఫర్ అయిన వాళ్ళున్నారు. హ్మ్. కానీ మాట్లాడే ధైర్యం లేదు. బికాజ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ షో. ఓకే. యాహ్! అంటే వీళ్ళిద్దరూ బయటికి కనపడినోళ్ళు. ఈళ్ళు గాకుండా అదర్ దెన్ కూడా ఉన్నారు. 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 బట్ కాకపోతే ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ షో అంతే. ఇంకా వాళ్ళేం చెప్తే చేయాల్సొస్తుందక్కడ. అయితే యాక్చువల్‌గా చాలామంది అంటున్న కామెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎలిమినేట్ అయింది కాబట్టి బయటకొచ్చి మాట్లాడుతుంది. హ్మ్. సో, ఆహ్, ముందే చెప్పుండొచ్చు కదా ఇవన్నీ. హ్మ్. లేదంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవచ్చు హ్మ్. కదా! అంటే అఫీషియల్‌గా ఆళ్ళు ఎలిమినేట్ చేశారు కాబట్టి అని మాట్లాడుతుంది. హ్మ్. సో, మరి దానికి మీరేం చెప్తారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరనేది నిజమే అయితే నేను ముందు ఏ రియాలిటీ షోలో గూడా విన్నర్ అవ్వకుండా ఇక్కడికొచ్చి నేను విన్నర్ అవ్వాలి ఇంకా ఎలిమినేట్ అయ్యాను గాబట్టి మీరు అలా అనుకోవచ్చు. హ్మ్. విన్నర్ అవ్వలేదు గాబట్టి అమ్మాయి బర్స్ట్ అవుతుంది ఇక్కడ అని. హ్మ్. ఎక్కడ అవ్వలేదు, ఇక్కడ గూడా అవ్వాలనుకుని పాపం అవ్వలేదు అని హ్మ్. మీరనుకోవచ్చు. హ్మ్. బట్ నేను 3-4 రియాలిటీ షోస్‌లో విన్నర్ అయ్యాను. హ్మ్. రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాకే 'సూపర్ అవును. సింగర్‌లో' 'సూపర్ విన్నర్ అయ్యాను. సింగర్‌లో' విన్నర్. హ్మ్. యాహ్! ఎలిమినేట్ అయిన షోస్ గూడా ఉన్నాయి. హ్మ్. నేను అప్పుడు ఇలాంటి సీన్ ఏది చేయలేదు. నేను హ్మ్. వీడియో చేయలేదు. బికాజ్ హ్మ్. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఓకే. హ్మ్. సరే. హ్మ్. నన్నింత టార్చర్ పెట్టలేదు. జడ్జెస్ ఎవరు గూడా నన్ను డిస్‌రెస్పెక్ట్ చేయలేదు. హ్మ్. ఇంత డిస్క్రిమినేషన్ చేయలేదు కాబట్టి నేనేం పెట్టలేదు. హ్మ్. కానీ ఈసారి ఎందుకు చేశానంటే ఐ గాట్ ఫెడ్ అప్. హ్మ్. ఇంకా మెంటలీ 3 మంత్స్ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాను 'పాడతా యెస్. తీయగాలో' యెస్. హ్మ్. ఈ సీజన్‌లో. హ్మ్. సో, ఇంకా లేదు నాలాగా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు. హ్మ్. నా కెరియర్ గూడా పణంగా పెట్టి నేనిది పెట్టాను. సో, ఇట్స్ నాట్ ఫర్ అటెన్షన్ హ్మ్. ఆర్ ఆపర్చునిటీస్ కోసమయితే అస్సలు గాదు. హ్మ్. అంటే మీరంటున్నారు యాక్చువల్‌గా నేను మ్యూజిక్‌ని వదిలేసాను, ఫీల్డ్‌ని వదిలేసాను అని చెప్పి. బట్ మ్యూజిక్ అనేది మిమ్మల్ని వదలట్లేదేమో నాకు తెలిసి. మైట్ బి. ఎందుకంటే కింద జనాల కామెంట్స్ అన్ని చూస్తుంటే మీరెంత గుడ్ సింగర్ అనేది జడ్జిమెంట్ అనేది ఏంటంటే అక్కడ జడ్జెస్ ముగ్గురున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వస్తది. దాంట్లో మీకేం జరిగిందనేది మీరు చెప్తాను. మీరొకటి క్లెయిమ్ హ్మ్. చేస్తున్నారు. బట్ అంటే ఓవరాల్‌గా ఎప్పుడు కూడా మనం జనాల జడ్జిమెంట్ అనేది ఏ సినిమాకైనా, దేనికైనా రివ్యూవర్స్ ఒక 5 ఇస్తే బట్ జనాల జడ్జిమెంట్ అనేది జనాలు హ్మ్. మనకి హ్మ్. రిఫ్లెక్ట్ అవుద్ది ఎప్పుడు దాని హ్మ్. విజయం అనేది. యాహ్! సో, ఇక్కడ ఈ విషయం కూడా అదే జరుగుతుంది. ఏ ఇంటర్వ్యూకెళ్ళి కింద కామెంట్ చూసినా, మీరు పెట్టిందని చూసినా కూడా 99% కామెంట్స్ పాజిటివ్ హ్మ్. వస్తున్నాయి. హ్మ్. సో, మీరు వదిలేయాలనుకుంటున్న ఫీల్డ్ మిమ్మల్ని వదిలేలాగా లేదు.
మరి ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఫస్ట్ ఆఫ్ వచ్చినాయా? ఆల్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ అంతమంది నీ మ్యూజిక్ వదులుకోకు, వీ వాంట్ టు హియర్ మోర్ సాంగ్స్ ఫ్రమ్ యూ అంటున్నారు. ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్డ్. సో అఫ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ నేను ఏమనుకున్నానంటే అఫ్ కోర్స్ ఇంకా ఆపర్చునిటీస్ రావు, ఎందుకంటే నేను పెద్ద పెద్ద పేర్ల మీద పాయింట్అవుట్ చేశాను. సో ఇంకా నా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది, వాళ్ళని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. సో అందుకే నేను ఇంకా గివ్ అప్ చేసేద్దాం అన్న థాట్కి వచ్చాను. కానీ సర్ప్రైజింగ్లీ ఇప్పుడున్న టాప్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు కాల్ చేసి యు ఆర్ వెరీ బ్రేవ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇలాంటివి ఎక్స్పోజ్ చేసి వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా మీరు చేస్తున్నారు, సో మేము మీకు ఆపర్చునిటీస్ ఇస్తాము, సో ప్లీజ్ కంటిన్యూ మ్యూజిక్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. అంటే ధైర్య సాహస లక్ష్మి అంటారు, మీరు చేసిన ఒక ధైర్యం వల్ల మొత్తానికి అంటే ఇంతకాలం పాడి 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 హార్డ్ వర్క్ చేస్తున్నారా అంది, ఇప్పుడు ఆ హార్డ్ వర్క్ కూడా ఇప్పుడు పెయిడ్ ఆఫ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా చూసుకుంటే. మనకి ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత మెంటల్ ట్రామా ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే ఒక ఎపిసోడ్లో కాదు కదా ఈ సీజన్ మొత్తం అన్నప్పుడు, మరి ఎప్పుడు సునీత గారితో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేయలేదా మీరు? యాక్చువల్లీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లాగా మాకు అంత చనువు ఉంటే నేను యాక్చువల్లీ వెళ్ళేదాన్ని. ఇలా వీళ్ళందరూ క్యారవాన్కి వెళ్ళి మాట్లాడున్న వాళ్ళు ఉన్నారు నేను చెప్పినట్టు, బట్ నాకు అంత క్లోజ్ కాదు ఆవిడ. అండ్ మాట్లాడినా కూడా అది ఎక్కడ మళ్ళీ జడ్జ్మెంట్ లో రివర్స్ అవుతుంది, ఎక్కడ ఇంపాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయలేదా? అంటే సెట్స్ లో ఉంటారు కదా ఇప్పుడన్నా ఇల్లు ఒక బట్ ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన ఒక అమ్మాయి ఉంది అక్కడ, యాక్చువల్లీ ఒక ఇష్యూ అయింది అక్కడ. బట్ ఏమైంది అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంటే ఒక అమ్మాయి ఏదో ఒక విషయం మీద ఎమోషనల్ అయితే అది ఆవిడ కామెంట్స్ వల్ల ఈ అమ్మాయి ఎమోషనల్ అయిందేమో చాలా తిట్టేశారు ఇంకా ఓదార్చకుండా. సో ఇంకా నన్ను కూడా ఇలా ఏమైనా అంటారేమో, నా మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో, నేను ఇంకా అలాంటివి ఏం చేయలేదు. బట్ ఎలిమినేట్ అయ్యాకైతే నేను మాట్లాడడానికి ట్రై చేశాను. నేను మైక్ కూడా అడిగాను ఎస్పీ చరణ్ సార్ని, సార్ ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగాను. బట్ లేదు, అసలు భయపడిపోయారు చాలా అక్కడ. అర్థమైపోయింది, దే వర్ ఆల్ గిల్టీ. ఎస్పీ చరణ్ సార్ వాజ్ ఆల్సో అసలు కనిపించేసింది. సో జడ్జెస్ కూడా అందుకే లేచి వెళ్ళిపోయారని అయితే నాకు అనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగిందా ఈ జడ్జెస్ లేచి వెళ్ళిపోవడం అనే ప్రాసెస్? ఫస్ట్ టైం? లేదు, ఇది ఫస్ట్ టైం. అసలు నేను ఏ రియాలిటీ షోలో కూడా చూడలేదు ఇలాగా. ఈ సీజన్ లో కాదు, ఏ షోలో కూడా జరగలేదు ఇప్పుడు జడ్జెస్ లేకుండా జడ్జిమెంట్ లేదు. ఇంకా స్టేజ్ మీదకి వచ్చి హగ్ చేసుకొని చెప్పిన వాళ్ళు ఉన్నాను. ఎందుకు నాకు చిత్రమ్మ వచ్చి కాల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు అసలు ఫీల్ అవ్వకు, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అని మా మదర్ తో మాట్లాడి. కానీ ఇక్కడ ఫస్ట్ టైం నేను అలా చూస్తున్నాను పాడతీగా ఈ సీజన్ లో, అలా జడ్జెస్ అయితే వెళ్ళిపోవడం ఎలిమినేషన్ రౌండ్ లో. అయితే యాక్చువల్లీ చాలా అంటే దీని మీద ఇంకొక కామెంట్ కూడా వస్తుంది, అంటే ఈ అమ్మాయి అట్లీస్ట్ విన్నర్ అవ్వలేదు కాబట్టి ఒక ఫేమ్ కోసం ఇదంతా చేస్తుందా, ఫేమ్ కోసమే పెద్దవాళ్ళ నేమ్లు తీసిందా అనేది కూడా ఒకటి వస్తుంది. దానికి మీది ఏం చెప్తారు మీరు? సో నా ప్లేస్ లో ఉన్నంత వరకు వాళ్ళకి అది అర్థం కాదు. నా ప్లేస్ లో ఉంటేనే వాళ్ళకి ఆ పెయిన్ అదంతా అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను టాప్ 12 లో అయితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అస్సలు కాదు. బికాజ్ విన్నర్ అయిన రియాలిటీ షోస్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు, చిత్రమ్మ, ఇళయరాజా సార్, ఎస్పీబీ సార్ ఎంత మంచి కామెంట్ ఇచ్చారో అందరికీ తెలుసు, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. సో డెఫినెట్లీ టాప్ 12 లో అయితే వచ్చేసే కంటెస్టెంట్ నేను కాదు. అండ్ ఇంకో కామెంట్ కూడా విన్నాను, నీ వెనకాల ఎవరో పవర్ఫుల్ పర్సన్ నేను పుష్ చేస్తున్నారు, లేకపోతే సంబడీ ఈస్ డూయింగ్ దిస్, నువ్వు కాదు చేసేదని. ఇట్స్ నథింగ్, నా పెయినే నాతో చేయిస్తుంది, నా వెనకాల నా పెయినే ఉంది. నా ప్లేస్లో మీరుంటే మీకు అర్థం అవుతుంది నా పెయిన్ అంతా కూడా. అండ్ నా కెరియర్ పనంగా పెట్టినప్పుడు ఎందుకు నేను ఇంకా ఈ ఫేమ్ కోసం అటెన్షన్ కోసం చేస్తాను నాకు అది అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచించి కామెంట్స్ పెట్టానని. అయితే ఇంతకు ముందు మీరు ఇంకొక సీజన్ కూడా వెళ్ళారు కదా పాడుతుంది, అప్పుడు ఎస్పీబీ గారు ఉన్నారు కదా, సో అప్పుడు ఫస్ట్ రన్నర్ అప్, సీజన్ 13 లో ఫస్ట్ రన్నర్ అప్ కదా 2017. సో అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మిమ్మల్ని తీసుకున్న విధానం కానీ లేకపోతే ఎస్పీబీ గారితో మీ ఇది కానీ ఎలా ఉండేది అప్పట్లో? సో అప్పుడు అంటే చాలా ఆయన ఒక్కడే కదా జడ్జిమెంట్ అప్పుడు, అంటే ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క గెస్ట్ లాగా వచ్చేవాళ్ళు, బట్ కాన్స్టెంట్ జడ్జెస్ ఎస్పీబీ సార్, హోస్ట్ కూడా ఆయనే, అన్ని ఆయనే. సో నన్ను తాతగారు అని పిలవమన్నారు. ఫస్ట్ బాండింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో సాంగ్ సెలెక్షన్ కానీ షూట్ టైమింగ్స్ కానీ చాలా చాలా సిస్టమేటిక్గా జరిగేది. అండ్ డ్రెస్సెస్ మమ్మల్ని ముందే చూపించమని మంచి పట్టు లంగాలు అవే వేసుకునే వాళ్ళం షోస్ లో. సో పాటల సెలెక్షన్ మంచిగా స్మూత్ గా జరిగేది. అండ్ కామెంట్స్ లో కూడా ఒకవేళ తప్పులు ఉన్నా కూడా ఎంత బాగా చెప్పేవాళ్ళు ఎస్పీబీ గారు. పాజిటివ్స్ గురించి ఎక్కువ మాట్లాడి నెగటివ్స్ ఇంకా నువ్వు చూసుకుంటే ఇంకా బాగా పాడతావు తల్లి అని చెప్పేవాళ్ళు. సో దట్ ఈస్ ద వే, ఒక జడ్జ్మెంట్ ఇచ్చే వే అది. బట్ యూ డోంట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ ఆల్సో, ఇలా మనకు చెప్పాలి అమ్మాయికి ఇలా నెగటివ్ కామెంట్ వీళ్ళు చెప్పాలని. సో దట్ వాస్ ద బెస్ట్ సీజన్ ఎస్పీబీ.